శ్రీరామ జయ రామ రఘురామ ఓం నమో వెంకటేశాయ. అచింత్యమవ్యక్తమనంతరూపం అద్వైతమానందమనాదిగమ్యం పుణ్యస్వరూపం పురుషోత్తమాఖ్యం రామం భజే రాఘవ రామచంద్రం. ఊహలకు అందనటువంటి పరబ్రహ్మతత్వము, సాటిలేనటువంటి ఆనంద స్వరూపము, పుణ్యమునకు ధర్మమునకు కూడా నిలువెత్తి నిదర్శనమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి వారికి నమస్కరిస్తూ, స్వామివారి యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా సకల సంపదలతో తొలతూగాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ కలియుగ వైకుంఠంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 165వ రోజులో ప్రవేశించాము. ఈనాటి మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని శ్రీ గురు ధ్యానపూర్వకంగా సత్సంకల్పంతో మనందరము కలిసి ప్రారంభించుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికా కృమేః సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 20 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీమద్యోగవాసిష్ఠే విశూచికా మహామారీ వారకస్య మహామంత్రస్య పారాయణం శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థన. వాల్మీకిర్ముని సింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామ కథానాదం కో న యాతి పరాంగతిం. శ్రీ ఆంజనేయ ప్రార్థన. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామాయణ ప్రార్థన. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా. శ్రీరామ ప్రార్థన. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం
భూయో భూయో నమామ్యహం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే 20వ సర్గః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. నిన్నటి రోజున మనం అనుకున్నాం, ఊన షోడశ వర్షో మే రామో రాజీవలోచన న యుద్ధయోగ్యతామస్య పశ్యామి సహరాక్షసై. ఆ పద్యానికి చాలా విశేషమైన అర్థాలున్నాయి అని దశరథుల అభిప్రాయమంతా ఆ ఒక్క మాటలో చూపిస్తారు వాల్మీకి మహర్షి. ఆ మాటను అర్థం చేసుకోవాలి అంటే ఈ మిగతా కొన్ని మాటలు చదువుకున్న తర్వాత అది సులువుగా అర్థమవుతుంది అని కూడా నిన్న ప్రస్తావించుకున్నాం. ఆ మిగతా మాటలు ఎలా ఉన్నాయో గమనించండి. నచాసౌ రక్షసాంయోగ్య కూటయుద్ధాహి తే భృశం అంటున్నారు దశరథుల వారు. నా రాముడు రాక్షసులతో యుద్ధం చేయడానికి సరిపోడు. ఎందుకని? రాముడికి ధర్మయుద్ధమే తెలుసు. రాక్షసులు మాయాయుద్ధం చేస్తారు. వారు కపటంతో ప్రవర్తిస్తారు. కూటయుద్ధము అంటే కపటంతో యుద్ధం చేయడం అన్నమాట. ఓ నీతి నిజాయితీ యుద్ధానికి కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి. అందుకనే రామచంద్ర ప్రభువు ఒకానొక సందర్భంలో రావణాసురుడికి రథం లేక, సారథి లేక, గుర్రాలు లేక, కిరీటం కూడా పడిపోయి, కవచం లేక అలాంటి పరిస్థితులు వచ్చేస్తే, వెళ్ళిపో, నీకు అనుజ్ఞ ఇస్తున్నాను, మళ్ళీ సేద తీరి నువ్వు కొంచెం స్థిమితపడి అన్నింటినీ సిద్ధం చేసుకుని రేపటి రోజున యుద్ధానికి వద్దు గాని అప్పుడేమో నా ప్రతాపం చూపిస్తాను, ఇంక ఇప్పుడు నిన్ను కొట్టను అని చెప్పి పంపించేస్తారట. అంటే అంతటి నియమబద్ధమైన యుద్ధం చేసేటటువంటి రాముడు, ఆ రాక్షసులు కూట యుద్ధం చేస్తూ ఉంటారు. వారంతా మాయలకి మారుపేరు అన్నట్లు చెప్పారన్నమాట. అసలు రహస్యం ఇంకొక మాట. విప్రయుక్తో హి రామేణ ముహూర్తమపి నోత్సహే జీవితం మునిషార్దూల నరామన్నేతుమర్హసి. ఈ రాముణ్ణి విడిచిపెట్టి ఒక్క క్షణకాలమైనా నేను సజీవంగా ఉండలేను. విశ్వామిత్ర, గురుదేవా, నా రాముణ్ణి తీసుకువెళ్ళకు. ఈ ప్రయోగాలు ఎలా ఉన్నాయో గమనించండి. నరామన్నేతుమర్హసి. నరామం అంటే నారాముణ్ణి అన్నట్లుగా ఉందన్నమాట ఆ మాట. ఆ తర్వాత ఒక్కొక్క బేరం ఆడుతున్నారు దశరథులు. యదివా రాఘవం బ్రహ్మన్ నేతుమిచ్చసి సువ్రత చతురంగ సమాయుక్తం మయాచ సహితన్నయ. ఈ రాముణ్ణి ఒక్కడినే, అమ్మో అలా వద్దు, ఒకవేళ తప్పనిసరి కాదు కూడదు అంటే చతురంగ సేనతో కూడిన నాతో కలుపుకుని రాముణ్ణి తీసుకువెడదు గాని అని చెప్పారన్నమాట. తరువాతి మాట. షష్టిర్వర్ష సహస్రాణి జాతస్య మమ కౌశిక దుఃఖేనోత్పాదితశ్చాయం నరామన్నేతుమర్హసి. 60,000 సంవత్సరాలు కన్నులు కాయలు కాచేలాగా ఎదురు చూసి చేయని నోము లేదు, చేయని పూజ లేదు, ఆరాధించని దేవత లేదు అన్నట్లుగా నాకు నేను, నా ఇల్లాలికి ఇల్లాలు అలా చేయని వ్రతం, చేసిన వ్రతం మళ్ళీ చేయకుండా అన్నట్లుగా పురశ్చరణల మీద పురశ్చరణలు చేయగా ఇన్నాళ్లకి పెద్దల మహనీయుల దయవల్ల కలిగినటువంటి పిల్లవాడు కదా. కనుక షష్టిర్వర్ష సహస్రాణి 60,000 సంవత్సరాలు పుట్టిన తర్వాత మమ కౌశిక దుఃఖేన ఉత్పాదిత. చాలా కష్టపడి కన్నాను నా రాముణ్ణి. నరామన్నేతుమర్హసి. నా రాముణ్ణి తీసుకువెళ్ళద్దు. చతుర్నాం ఆత్మజానాం హి ప్రీతి పరమికా మమ జ్యేష్ఠం ధర్మప్రధానంచ నరామన్నేతుమర్హసి. ఇంతవరకు రాముడి చెయ్యి పట్టుకుని రాముణ్ణి విదులుకోలేను అని అనుకుంటున్న దశరథులు ఇంతటి బాధలో ఇంతలా తలడిల్లిపోతుంటే బహుశా ఆ పసిపిల్లలు తట్టుకోలేక ఇంకా దగ్గరికి వచ్చేసి ఉండొచ్చు. 4 పిల్లల్ని ఒక్కసారిగా అలా కాగలించుకున్నట్లుగా దగ్గరగా తీసుకొని, చతుర్నాం ఆత్మజానాం, ఈ 4 పిల్లలు నాకు చాలా ప్రియులు, వీరెందరిలోకెల్లా ప్రీతి పరమికా మమ జ్యేష్ఠం ధర్మప్రధానం. రాముడి మీద నాకు పరమ ప్రీతి, ఇంతకంటే ఎక్కువ ఇష్టం. ఎందుకు అంటే ఏమో చెప్పాలి అంటే 2 మాటలు చెప్పాలి. జ్యేష్ఠం, మొట్టమొదటిసారి దశరథుడు తండ్రి అయ్యాడు.
తండ్రి అయ్యారు అనే మాట ఆ ప్రసూతి గృహం నుంచి బయటికి వచ్చిన ఆ క్షణాలే కదా వినిపిస్తాయి ఇంతవరకు. గొప్ప మహారాజు, గొప్ప చక్రవర్తి, గొప్ప యోధుడు, గొప్ప వీరుడు, గొప్ప భర్త, గొప్ప ప్రభువు, గొప్ప ధార్మికుడు, గొప్ప యజమాని, తండ్రి అనే మాట ఇంతవరకు లేదు. మొదటి పిల్లవాడు కలిగినప్పుడే కనుకనే ప్రజయాహి మనుష్య అని శృతి చెప్తుంది. పుత్రోహి హృదయం అని ఇంకొక దగ్గర కూడా ఉంది. తన గుండెకాయే ఆత్మావై పుత్రనామాసి, ఈ లోపల ఉండేటటువంటి స్వరూపమే అణువణువున ఉన్నది. సూక్ష్మంగా సారంగా అలా బయటకి వస్తే ఎలా ఉంటుందో, దానికో రూపాన్ని కల్పిస్తే ఎలా ఉంటుందో, నా రాముడు అలాంటివాడు. ధార్మికుడు, ఎప్పుడూ ధర్మం తప్పనివాడు, ఎప్పుడూ నీతి తప్పనివాడు, ఎప్పుడు నాయందు ప్రేమతో ఉంటాడు. మరి అలాంటి నా గారాల ముద్దు బిడ్డను తీసుకెళ్లకు విశ్వామిత్ర. నరామం నేతుమర్హసి జ్యేష్ఠం ధర్మప్రధానంచ రామం నేతుం నరామం నేతుమర్హసి అని చెప్పారన్నమాట. మరి ఇక్కడి నుంచి పరిశీలిస్తే దశరథులు కొద్దిగా విశ్వామిత్రుల వారి దృష్టి తప్పించి కాస్త ఏమార్చి అంతగా కోపం పడకుండా ఉండేలాగా చేయాలని ప్రయత్నిస్తున్నారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎలా ఉంటుందంటే, లోకంలో మనకి కూడా ఇలాంటి సందర్భాలు అనేకంగా ఎదురవుతూ ఉంటాయి. సరే, ప్రకృతంలో మైండ్ డైవర్ట్ చేస్తే కాస్త ఆ పట్టుదల తగ్గి కాస్త మెత్తబడతారేమో అని ఏదో పాపం చిన్న ఆశ దశరథులకి. అంటున్నారు, కింవీర్యాహ రాక్షసాస్తే తేచ కస్య పుత్రాశ్చ తేచకే కథం ప్రమాణాః కేచ ఏతాన్ రక్షంతి మునిపుంగవ అన్నారన్నమాట. ఓ ముని శార్దూలమా, ఓ పరమశ్రేష్టమైనటువంటి మునివరుల అందరిలోకి మొట్టమొదట లెక్కించదగినటువంటి ఓ మహనీయుడా, తే రాక్షసాః, ఆ రాక్షసులు అంటున్నారు కదా, ఆ రాక్షసులు కిం వీర్యాః, అసలు వారి బలం ఎంత ఉంటుందంటారు, వారికి ఏమిటి పరాక్రమం, తరువాత కస్య పుత్రాశ్చ, వారు ఎవరి పిల్లలు అంటే ఏదో తండ్రి గారితో చెప్పి నేను చెప్పాను అని దశరథ మహారాజు గారు ఒక హుకుం జారీ చేస్తే వారు సర్దుకుని వెనక్కి వెళ్ళిపోతారేమో అన్నట్లుగా అన్నమాట. మళ్ళీ తరువాతి మాట, కథం ప్రమాణాః, అసలు వాళ్ళు ఇంత ఉంటారా అంత ఉంటారా, ఎంత ప్రమాణంలో ఉంటారు, ఏమి వారి వివరాలు కాస్త చెప్పండి. కేచ ఏతాన్ రక్షంతి, ఎవరు వీరి వెనుక ఉన్న అసలు మూల వ్యక్తులు, ఎవరు రక్షిస్తూ ఉంటారు వీరు, అంటే ఎవరి అండ చూసుకుని వీరు ఇలా ప్రవర్తిస్తున్నారు అని అడుగుతారన్నమాట. తరువాతి మాట, కథంచ ప్రతికర్తవ్యం తేషాం రామేణ రక్షసాం, తేషాం రక్షసాం, ఆ రాక్షసులకు సంబంధించి మన రాముడు కథం, ఏ రకంగా ప్రతీకారాన్ని చెయ్యాలి నీ ఈ సమస్యకి అని అడిగారనమాట. లేదా మామకైర్వా బలైర్బ్రహ్మన్ మయా వా కూటయోధినాం అన్నారు. అంతటి రహస్యంగా అంతటి మాయలతో కూటయుద్ధం చేసేటటువంటి వారికి సంబంధించి వారి విషయంలో ఏ రకంగా పోని నేనైనా నా సేనలైనా వచ్చి వారిని సమాధానపరచగలుగుతాం, వారి బాధ వారి బెడద లేకుండా చేయగలుగుతాం అని అన్నారన్నమాట. అంటే ఏదో ఒక రకంగా రాముణ్ణి తప్పించాలి. మన ఇళ్లల్లో ఏదో చుట్టాలో బంధువులో ఎవరో వచ్చినప్పుడు పాపం పిల్లల గురించి గొప్పగా చెప్పేసుకుంటూ ఉంటారు ఆ తల్లిదండ్రులు. మా వాడండి అసలు స్విమ్మింగ్ పూల్లో దిగాడంటే ఇక్కడి నుంచి అక్కడ దాకా ఆగకుండా ఈత కొట్టేస్తాడండి అని ఒకరు. మరొకరు, మా పిల్ల ఈ మాదిరండి, అసలు వాళ్ళ అమ్మకి ఎంత సహాయం చేస్తుందంటే నిండా 3-4 ఏళ్ళు ఉండవు, అది ఎప్పుడో మాత్ర వేసుకుంటూ ఉంటే నాన్న నీళ్లు తాగుతావా అని కాస్త నీళ్ళు ఇచ్చింది అనుకోండి, దాన్ని తలుచుకుని వీడి జీవితం అంతా ఆ 3 ఏళ్ల ఆ బుడ్డి బుడత సాకేసినట్టుగానే చెప్పేసుకుని ఆనందించేస్తూ ఉంటాడు. ఆహా అలాగా అండి, అయితే నేను ఎక్కడో విశాఖపట్నంలో సముద్రంలో వేటకి పెడుతున్నాను, కాస్త మీ వాడిని నాకు జతగా పంపించండి, వాడి వీపెక్కి నేను వేటకి పెడతాను అంటే, ఏదో ముద్దుకి గొప్పగా మా వాడు స్విమ్మింగ్ పూల్లో ఈదుతాడండి బాగా అని చెప్పుకున్న పాపానికి సముద్రంలో వేటకి సహాయంగా తీసుకెడతాను అంటే ఒక పెద్ద అలా వచ్చి ఆ ఒడ్డుకి తీసుకెళ్లేటప్పటికే రొయ్యమని అలా లాక్కుపోయినట్లు ఆ తిమింగలానికి వీడు ఆహారం అయిపోయినట్లు, అమ్మో ఆ గుండెల్లో అదురు, ఆ కళ్ళల్లో ఆ దృశ్యాలన్నీ కనిపించిపోవా తండ్రికి. వెంటనే వాడిని దగ్గరికి తీసుకుని ఎరక్కబోయి చెప్పాను రా బాబు వీడికి అని అనిపించదా?
మీ పిల్ల అంత సహకారం చేస్తుందంటారా? అలాగా అండి, కాస్త మా ఇంట్లో రేపు 10 మందికి భోజనాలు పెట్టుకుంటున్నాం, నా భార్యకి సహకారంగా ఉంటుంది, పిల్ల కూరలు తరిగి కాస్త పొయ్యి మీద పెట్టింది, దింపుంటుంది, కాస్త కాఫీలు అవి పెట్టి సప్లై చేస్తుంది, అందరికీ సర్వ్ చేస్తుంది, కాస్త పంపించండి అంటే, అమ్మ బాబోయ్, ఆ కాఫీలు టీలు అన్నీ ఆ పంపిణీ చేయలేక, సర్వ్ చేయలేక నడుం లాగేస్తూ ఆ పిల్ల వంగిపోయినట్లు, కాస్త అసలు ఈ పిల్ల ఆలనా పాలనా పట్టించుకోకుండా ఏ గడప మీదో అలా పడిపోయినట్లు ఈ అమ్మలకి నాన్నలకి దృష్టి రాదు? పిల్లవాడు ఏదో పెద్ద ఘనకార్యం చేసి పెద్ద కప్పు గెలుచుకున్నాడు అని అందంగా సంతోషంగా ప్రకటించి చెప్తే, ఇంటికి వచ్చినటువంటి ఆ బంధువుల పిల్లలో మరొకళ్ళు, పెద్దమ్మ ఆ కప్పు నాకు ఇవ్వ, నేను అందులో పాలు పోసుకుని తాగుతాను అంటే, వారిని ఏదో ముచ్చటగా సంతోషిస్తారు అని బయటపెట్టి అంత పెద్ద కప్పు ఏదో ట్రోఫీ అని చెప్తుంటారు కదా, దాన్ని గెలుచుకొచ్చాడంటే నేను అందులో నీళ్లు పోసుకు తాగుతాను, అందులో రసం పోసుకు తాగుతాను అంటే, ఆ తల్లిదండ్రులకి, ఆ చుట్టూతా చూసేవారికి ఎలా ఉంటుంది? మన దైనందిన జీవితంలో నిరంతరం మనం ఎదుర్కొనేటటువంటి సంఘటనలు, సందర్భాలు సుమా ఇవి అని ఈ విషయాన్ని అంత నీ దృష్టిలో ఉంచుకుంటే దశరథులు చెప్పేటటువంటి సమాధానాలు ఎలా ఉన్నాయో మనం కొద్దిగా గమనిద్దాం. ఇది కావ్య వైశిష్ట్యాన్ని తెలిపేది, రమణీయమైన మహత్తరమైనటువంటి వాల్మీకి మహర్షి యొక్క ఆ శైలిని ప్రతిపాదించేది. కొంచెం సావధానంగా, బహుశా మీకు అందరికీ అంతగా నచ్చుతుందో లేదో కానీ నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను కనుక కాస్త ఓర్పుగా సావధానంగా వినడానికి ప్రయత్నించండి. ఏమా మాట అంటే, 'ఊనషోడశ వర్షో మే రామో రాజీవలోచన' అన్నారు. 27 అంశాలని మనం వివరించుకోవాలి ఇప్పుడు. అంటే విశ్వామిత్ర మహర్షికి రాముని యొక్క అవతార తత్వం, రాముని యొక్క ప్రతిజ్ఞ బాగా తెలుసు. ఏమి రాముడి ప్రతిజ్ఞ అంటే, లోకంలో ఎక్కడైనా సరే ధర్మానికి అడ్డు తగిలితే దాన్ని నేను ఉపేక్షించను, ఆ అడ్డు తొలగిస్తాను, యజ్ఞ విఘ్నకరం హన్యాం అని ఆ స్వామి, మన స్వామి ప్రతిజ్ఞ. మరి దశరథుల వెర్షన్, దశరథుల వైఖరి ఏమి అంటే, ఎంతసేపు ఈ వాత్సల్యం, ఈ ముగ్ధ మనోహరమైనటువంటి ఈ రూపాన్ని చూసుకుంటూ అందులోనే ఆనందించేస్తూ ఉండేటటువంటి ఆ మనోభావాలు, ఆ సందర్భాల్లో అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజా ఏ చే మే తపసి స్థితా. ఈ మాటలేవి చేరలేదు బుద్ధికి. నిన్నటి రోజున అనుకున్నాం, అసలు చెవికే పట్టనట్లుగా, ఇక్కడికి వెళ్ళినా మనసుని తాకనట్లుగా, ఒకవేళ మనసుని తాకినా ఇప్పుడు ఏది గుర్తులేనట్లుగా వ్యవహరిస్తున్నారన్నమాట దశరథులు. ఇంత కష్టపడి ఇంత గంభీరమైనటువంటి అర్థాలన్నీ ఉన్నటువంటి అహం వేద్మి మహాత్మానం అంతటి మహామంత్రం లాంటి ఆ శ్లోకంలో ఇన్ని భావాలు చెప్పగా మళ్ళీ దశరథులు తర్వాత ఇలా మాట్లాడుతున్నారు అని అనడంలో అర్థమేమి? ఒక్కసారిగా పిడుగుపడినట్లు అయిపోయి దశరథులకి ఏం జరుగుతోందో తెలియని స్థితి. అంటే ఆ దృశ్యం ఎంత అద్భుతంగా ఉంటుందో గమనించండి. అహం వేద్మి మహాత్మానం అని వశిష్ఠులు చెప్తారు అని మిగతా తపస్సులు అందరినీ అడిగి తెలుసుకోమని అంతా చెప్పేక కూడా దశరథులు ఏమంటున్నారంటే, 'ఊనషోడశ వర్ష మే రామ' అంటున్నారు. ఏమి దానికి తాత్పర్యం అంటే, ఇంతవరకు నిండా 16 ఏళ్ళైనా లేని 16వ సంవత్సరం నడుస్తోందా, 16 పూర్తయిందా అనేది తరువాతి ప్రవచనంలో మనం తెలుసుకుందాం. దీని గురించి కొద్దిగా విచారణ చేయాలి. సరే కనుక నిండా 16 ఏళ్ళైనా లేని, ఒక దగ్గర చెప్తారు, క్షీరకంఠశ్చ రామభద్ర, ఇంకా అమ్మ దగ్గర తాగిన పాలు గొంతు దిగనంతటి లేతప్రాయంలో ఉన్నాడు. అంటే గమనించండి, పిల్లలు ఎంత ఎదిగి ఎంత పెద్దవారైనా ఆ తండ్రికి, ఆ తల్లికి ఆ మమకారం, ఆ వాత్సల్యం, ఆ తీపి అనిపించేసేలాంటి ఆ ముద్దు ఆ శరీరం తగులుతూ ఉంటే, ఆ పిలుపు వింటూ ఉంటే ఆ అనుభూతి అలా ఉంటుందన్నమాట. ఏమి రాముడు ఇంత నిలువెత్తు విగ్రహంగా ఉన్నాడు, ఇంత జులపాల జుట్టుతోటి ముంగురుల మీద పడుతూ ఉండేటటువంటి ఆ ముంగురులతోటి ఎంతో మనోహరంగా రాజీవలోచన అని ఇంత అందంగా చెప్పారే, ఇంకా పాలు తాగే పసివాడా దశరథుల దృష్టిలో? అంతే కనుక చెప్తున్నారు, బాల ఆ షోడశాత్ వర్షాత్ పౌగండశ్చేతి కీర్త్యతే అని మనువు గారు చెప్పారట. ఆ రకంగా 16 సంవత్సరాలు నిండేంత వరకు పౌగండ అని వ్యవహరిస్తారట ఆ దశని.
అంటే తరువాతి దానిలో ఇంకొంచెం వివరిస్తారు ఈ మాటను. సరే, ప్రకృతంలో ఇంకా తాగిన పాలు గొంతులోనే ఉండిపోయినటువంటి నారామున్న రాక్షసుల దగ్గరికి యుద్ధానికి తీసుకెళ్లేదా ఊనషోడశ వర్ష అని ఒక మాట అన్నారట. మళ్ళీ ఇంకొక మాట ఊనషోడశ వర్ష ఏమని, ఇలా నిండా 16 ఏళ్ళైనా లేవు అని చెప్పడంలో ఉద్దేశం ఏమంటే అప్రాప్త వ్యవహారుడు, ఏ వ్యవహారము అంతగా ముదిరి పాకాన పడలేదు, ఏ దానిలోనూ అంతగా అనుభవాన్ని గడించలేదు, అంచేత మరొకరు సహాయం లేకుండా ఈ వ్యవహారాన్ని చక్కబెట్టడం వీలు కాదు. కనుక చతురంగ సమాయుక్తం మయాచ సహతం నయ అని చదువుకున్నాం కదా, అందుకనే ఆ శ్లోకాలు చదువుకుని శ్లోకాన్ని అర్థం చేసుకోవాలి అని అనుకున్నాం. కాబట్టి మేమందరం కూడా వెంట వస్తాం, నువ్వు కాదనకు అని ఇలా ఒప్పించడానికి అన్నట్లుగా ఊనషోడశ వర్ష అని చెప్పారట. మళ్ళీ ఇంకొక మాట ఊనషోడశ వర్ష బాలోహి అకృత విద్యశ్చ నచవేత్తి బలాబలం. నిన్నటి రోజున మనం చదువుకున్నాం, నచ అస్త్రబల సంపన్న నచ యుద్ధ విశారద. ఏమాత్రం పెద్దగా అస్త్రశస్త్రాల్లో ప్రావీణ్యం సంపాదించినటువంటి వ్యక్తి ఇతడు. వారా చాలా మాయలు మర్మాలు తెలిసి, ఇంకా చెప్తున్నారు కదా ఎంతో సుశిక్షితులై యుద్ధానికి వచ్చేస్తున్నారు అంటున్నారు కదా. ఇంతటి పసివాడు, ఇంతగా ఏ అభినివేశం అంటే పెద్దగా అనుభవం సీనియారిటీ లేనటువంటి వ్యక్తి, ఇంతటి లేతప్రాయంలో ఉన్న వ్యక్తి, అవతలేమో అంతటి తెలివితేటల్లో ముదిరిపోయినటువంటి వ్యక్తులు, ఇతన్ని పట్టుకెళ్ళి రాక్షసులు ఎదురకుండా యుద్ధానికి పెడతామంటామేమిటయ్యా? అఘటితమైనటువంటి దాన్ని ఘటన చేయడానికి తగదు, ఇదేమి విడ్డూరం అన్నట్లుగా చెప్పారట. ఆ తర్వాత ఇంకొక మాట అన్నారట, మళ్ళీ చదువుకోవాలి మనం. ఊనషోడశ వర్ష. ఈసారి మనసులో అనుకున్నారట దశరథులు ఈ మాట. ఎందుకు అంటే, అమ్మయ్య బతికిపోయానురా బాబు. ఎందుకు? ఇంకా నిండా 16 ఏళ్ళైనా లేవు కదా రాముడికి. అమ్మయ్య బతికిపోయినట్లే. అలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, 16 ఏళ్ళు వచ్చేస్తే కవచం ధరించి విల్లంబులు పట్టుకుని రక్షణకు తయారుగా ఉండాలి అని శాస్త్రం చెప్తోంది కనుక క్షత్రియుడి విషయంలో ఒకవేళ 16 ఏళ్ళు కనుక ఉన్న ప్రాయంలో 16 ఏళ్ళు ఉన్న ప్రాయంలో ఈ విశ్వామిత్రుల వారు వచ్చి అడిగితే కాదనలేని పరిస్థితి అయిపోయేది కనుక ఇప్పుడు అమ్మయ్య ఇలా చెప్పేసి మనం తప్పించుకోవచ్చు, బతికిపోయానురా బాబు అని అనుకుంటూ మనసులోనే ఊనషోడశ వర్ష అమ్మయ్య మే రామో రాజీవలోచన అని చెప్పి నయుద్ధ యోగ్యతామస్య పశ్యామి సహరాక్షసై అన్నట్లుగా చెప్పారట ఒక మాట. కనుక ఇంతటితోటి మనం తప్పించుకుని ఇవతల పడగలిగాం అమ్మయ్య అనే మాట. ఆ తర్వాత ఒక చిన్న సందేహం ఇక్కడ. ఏమి అంత ఎక్కువ కాకుండా అంత తక్కువ కాకుండా ఈ ఊనషోడశ వర్ష అని చెప్పడంలో తాత్పర్యం అంటే, ఇప్పుడే మనం అనుకున్నాం కవచాదులు అన్నింటినీ ధరించి రక్షణకు సిద్ధంగా ఉండేటటువంటి సందర్భం అని. అందుకనే 2-3 సందర్భాల్లో బాలహ ఆషోడశాత్ వర్షాత్ పౌగండశ్చేతి కీర్త్యరే అనే శృతిని మనం చెప్పుకున్నాం అన్నమాట. అంటే తాత్పర్యమేమి, నువ్వన్నట్లుగా నువ్వు కోరినట్లుగా అంటే విశ్వామిత్రులు కోరినట్లుగా ఇతడికి యుద్ధానికి సరిపడగా వయఃపూర్తి లేదు. ఊనషోడశ వర్ష మే రామః అని చెప్తున్నారట దశరథులు. అంటే మరి ఇతడి పరిస్థితి ఏమి అన్నారు? ఇతడు దశరథ రాముడు అంటే తండ్రి చాటు బిడ్డ. అంతటి మానసికమైన పరిపక్వత లేకుండా అసలు ఏ పనికి ఎవడు తగుదుడు, ఎవరు తగరు, ఎప్పుడు ఎవరికి మనం పని చెప్పచ్చు చెప్పకూడదు, ఏ పని ఎవరి ద్వారా సాధించాలి, ఇదేమీ తెలియని పసిప్రాయంలో మన ఇళ్లలో అక్కడ చెప్తుంటారు, రే పెద్ద అయినరా ఆయనతో అలా అనకూడదు అని. ఏదో అంకుల్ కింద పడిపోయింది, అది కాస్త ఇలా తీసివ్వండి, కాస్త మీరు లేస్తే ఈ కుర్చీలో నేను కూర్చుంటాను అనేస్తాడు అనుకోండి, తప్పునైనా పెద్దవారితో అలా వ్యవహరించకూడదు అని చెప్తూ ఉంటారు. అంటే ఏమి? అప్రాప్త వ్యవహారుడు, ఇతనికి ఇంకా తెలియదు పాపం అంతటి విషయం. కనుక అక్కడ వ్యాఖ్యానంలో చెప్తారు, ఊరికి సొంతంగా పంపించేయాలి అంటే మరి కష్ట సుఖాలు అంతా గమనించుకుంటూ వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, ఉండొచ్చా ఉండకూడదా, ఆగాలా ఆగక్కర్లేదా అనే నిర్ధారణ ఏది లేని పరిస్థితిలో, అందుకనే మైనర్ అంటూ ఉంటారన్నమాట. అంతగా మానసిక పరిపక్వత లేని పరిస్థితిలో మనం గతంలో కూడా చెప్పుకున్నాం, మీరేమో కళ్ళు మూసుకుని ఎక్కడో యాగదీక్షలో ఉంటే యుద్ధ దీక్షకు నా కొడుకును అక్కడ నుంచో పెట్టేస్తే ఎలాగ విశ్వామిత్ర? కనుక ఊనషోడశ వర్ష అని చెప్పడం మొదలుపెట్టారట వాల్మీకి మహర్షి. ఇది దశరథులకు ఉండేటటువంటి అభిప్రాయం. మరి కొన్ని దగ్గర చెప్తారు, పోలేండి ఇంకా పెద్దగా ఆపి ఇందులో ప్రయోజనం ఏముంది, మీకు అందరికీ తెలిసిన మాటే. అప్పటికి రాముడికి వయస్సు 12 సంవత్సరాలు. ఆ సంవత్సరంలోనే వివాహమైంది, అప్పుడే ధనుర్భంగం వ్యవహారం కథ అంతా అన్నమాట.
అది లగాయతు 12 సంవత్సరాలు అయోధ్యలో సీతమ్మతో కలిసి హాయిగా సంతోషంగా గడుపుతారు. అయితే దీని గురించి ఇదే నిజం, ఇదే సిద్ధాంతం అనే మాటను మనం కొంచెం ముందు వెనక అంటే పూర్వపక్షం సిద్ధాంతాలతోటి విచారించుకుని నిర్ధారించుకుందాం. మీ మనస్సులందరికీ ఇది నిజమే అని అనిపించేలాగా ప్రమాణాలతో సహా శ్రీరాముడి దయ వల్ల చెప్పుకోగలుగుతాం. సరే, ప్రకృతంలో ఏమి తాత్పర్యం అంటే, అందుకనే నేను ఒక్కడిని ఒంటరిగా విదలడానికి వీలు కాదని మనవారు చెప్తుంటారు కదా, గార్డియన్గా అంటే సంరక్షకునిగా నేను కూడా వస్తాను అని అంటున్నాను. 19 వర్ష అని అన్నారట. మరి తరువాతి మాట మళ్ళీ ఇంకొకసారి 19 వర్ష, ఒక బొగ్గ నొక్కితే మరో బొగ్గలోంచి పాలు కారేంతటి లేతప్రాయం వాడు నా రాముడు అని చెప్పుకోవడం కోసమట. అందుకనే కృతం తత్ క్షీరకంఠేనా అని అన్నారట. ఈ బొగ్గ నొక్కితే ఈ బొగ్గలోంచి పాలు కారేంతటి ఈ లేత పసివాడిన ఆరాక్షసుల ఎదురుకుండా యుద్ధానికి పెట్టేది నరామన్నేతుమర్హసి అని తాత్పర్యం అన్నమాట. మరి తరువాతి మాట 19 వర్ష అనడంలో ఇంకొక ఆంతర్యం అంటే, మొగతనమేమో కనిపించేలాగా, పౌరుషమేదో కాస్త తెలిసేలాగా, ముఖాన మూతి మీద మీసం కూడా మొలవని పసివాడే నా రాముడు నరామన్నేతుమర్హసి అని చెప్పుకోవడం కోసం 19 వర్ష అన్నారట. కనీసం 16 ఏళ్ళైనా వస్తే మీసకట్టు మొలవడం మొదలవుతుంది అని ఒకానొక శారీరక శాస్త్రం చెప్తోంది. అది దృష్టిలో ఉంచుకుని ఇంకా మీసమైనా మొలవని నా రాముణ్ణి నేతుం న అర్హసి అని చెప్పారన్నమాట దశరథులు. అప్పుడు దశరథులు అంటారు, అంటే మాటలు దశరథుల అభిప్రాయం, విశ్వామిత్రుల అభిప్రాయం కళ్ళతోనే అంతా మాట్లాడుకుంటున్నట్లుగా విశ్వామిత్రుల వారు ఏమన్నారు, కాకపక్షధరం వీరం అని మొదలుపెట్టి రామం మే దాతుమర్హసి, రాముణ్ణి నాకు సహాయంగా పంపించు అన్నారు. గమనించండి, కాకపక్షధరం వీరం అని 2 మాటలు చెప్తే ఇతడు వీరుడు అనే మాటను పక్కన పెట్టేసి దశరథులు కాకపక్షధరం అనే మాటను పట్టుకున్నారు. నిండా జుట్టు ముడికి కూడా అందట్లేదు. ఏదో అమ్మ ఆ తలలో అలంకరించినటువంటి ఆ పూలు ఇంకా అలాగే కనిపిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో కాకపక్షధరుడు అని ఓ విశ్వామిత్ర తమరే సెలవిచ్చారు కదా, ఇంతటి పసివాణ్ణి యుద్ధానికి తీసుకెళ్ళిపోవడం న్యాయమా నరామన్నేతుమర్హసి అన్నారన్నమాట. ఈ మాట చెప్పడంలో ఆంతర్యం ఏమంటే, నిండా వయస్సు వస్తే కాస్త సిగ్గు తెలుస్తుంది, కాస్త అభిమానంగా ఉంటుంది. అంతటి మన రాముడికి కౌసల్య ఇంకా వచ్చి నీకు నెత్తిన పూలు అలంకరిస్తాను అంటే ఆ పూలమాల ఇలా ఇలా అనుకుంటూ అద్దం చూసుకుంటూ అలా సంతోషించేలాంటి స్థితి ఉంటుందా? ఉండనే ఉండదు. ఏంటమ్మా ఇంత వయసు వస్తే కూడా ఇంకా నువ్వేదో పూలు పెడతాను, కొప్పు ముడేస్తాను అంటావు అని కాస్త సిగ్గుపడతాడు కదా. కనుక ఆ నెత్తిన పూలని చూసైనా సరే మీకు అనిపించలేదా ఎంతటి పసివాడో? ఇంకా పెద్దగా సిగ్గు కూడా తెలియని పసివాడిని పట్టుకెళ్ళి రాక్షసుల ఎదురుకుండా యుద్ధానికి పెట్టేస్తారా అన్న నరామన్నేతుమర్హసి అని చెప్పారట. తర్వాత ఇంకొక చిన్న మాట. సరే, ఇలా దశరథులు అంటే అప్పుడు విశ్వామిత్రుల వారి అభిప్రాయం ఇలా ఉందట. ఏమని? కాకపక్షధరం అన్న మాట నిజమే, రాముడు పసివాడు అనే మాట నిజమే, రాముడు బాలహ అనే మాట నిజమే, 12 వర్షోజం 12 సంవత్సరాల ప్రాయం గలవాడు అనే మాట నిజమే. కానీ దశరథ, ఒక న్యాయం నీకు తెలీదా? ఏమి? తేజసాంహిన వయస్సమీక్ష్యతే, తేజోవంతంగా ఉండే దాని దగ్గర వయస్సు లెక్కించరాదు, వయస్సుని పరిగణనలోకి తీసుకోలేము, వయస్సు ప్రయోజకమే కాదు, దానితో పనే లేదు అని తాత్పర్యం. ఇక్కడే ఒక న్యాయం చెప్తారు. ఏమని? చురికా కూష్మాండ న్యాయము అంటారు. అంటే కత్తి ఇంత ఉంటుంది చాకు, కూష్మాండం అంటే గుమ్మిడికాయ ఇంత ఉంటుంది. ఇంతటి గుమ్మిడికాయ ఆ కత్తికి పెట్టి ఇలా అనగానే 2 ముక్కలు అయిపోతుంది. దీనినే చురిక అంటే కత్తి, కూష్మాండం అంటే బూడిద గుమ్మిడికాయ, చురికా కూష్మాండ న్యాయము అంటారు. సత్తా ఉండాలి కానీ ఇది ఇంత ఉన్నా సరే అంతటి కార్యాన్ని సాధించేస్తుంది. కనుకనే నిప్పు చిన్నదైనా సరే మొత్తం సకలమైనటువంటి దానిని అడవిని తగలబెట్టేయగలుగుతోంది. నీకు తెలియదా దశరథ? ఇది న్యాయం రాముడంటే ఎవరనుకుంటున్నావు? కనుక ఒక దగ్గర ఇంతకు ముందు చెప్పిన మాటల్లోనే చెప్పారు. ఏమని? నా తేజస్సుతో రక్షింపబడిన వాడై నేను తండ్రిగా ఇతడిని కాచుకుంటూ ఉంటే నా తపోబలం వల్ల, నా తేజోబలం వల్ల ఇతడు ఆ రాక్షసుల ఎదురుగా నిలబడి యుద్ధం చేయగలుగుతాడు అని. తర్వాతి దానిలో మనం చెప్పుకోబోతాం కదా, బల విద్య, అతిబల విద్య. మరి రాముల వారికి విశ్వామిత్రుల వారు చేసినటువంటి ఆ అస్త్రశస్త్రాలు, ఉపదేశాలు, వాటన్నింటినీ ధ్యానం చేయడం వల్ల మనకి కలిగేటటువంటి లాభాలు అసలు ముందుందు అసలైన సంక్రాంతి పండగ మించిన పండగ. సరే,
అవన్నీ ఇచ్చేయాలి అని విశ్వామిత్రుల దృష్టి. అనుభవంలోకి వస్తే తప్ప నమ్మకం లేని స్థితి దశరథుడిది. ఎందుకని? పుత్ర ప్రేమ కదా. కనుక స్వేన తేజస, నా తేజస్సుతో గుప్త రక్షింపబడినటువంటి ఈ బాలుడు ఏదైనా సాధించగలడు. ఇది విశ్వామిత్రుల వారి వైఖరి. అయితే అప్పుడు అంటున్నారట దశరథులు, గమనించండి, కాస్త దగ్గరగా తీసుకుని అన్నట్లుగా, మే రామః, నా రాముడు అంటే ఏమి? దశరథ రాముడు అని అర్థమట. అంటే ఒకానొక సందర్భంలో పెద్ద భయంకరమైనటువంటి గండ్రగొడ్డలి చేత పట్టి కనిపించిన క్షత్రియుణ్ణి అల్లా సంహరిస్తూ 21 మార్లు అసలు క్షత్రియ కులాన్నే లేకుండా చేసేస్తాను అన్నట్లుగా రెచ్చిపోయి దాడి చేసి క్షత్రియ కులాన్ని మట్టుబెట్టినటువంటి పరశురాముడు మోటగా ఉన్నటువంటి ఆ స్వరూపాన్ని ఆ మొరటురాముడు అనుకుంటున్నాడేమో విశ్వామిత్రుల వారు. కాస్త దగ్గరగా తీసుకుని నారాముడు అన్నారట. అంటే దశరథి కరుణాపయోనిధి అని అంటారే, చాలా శుతిమెత్తని మనస్సు. అదెంత శుతిమెత్తని తనమో అదంతా కూడా ఈ దేహమందు స్పష్టంగా కనిపిస్తుంది. అందుకనే ఒక దగ్గర చెప్తారు ఏమని, ప్రియాయా పాణిస్పరిశ అక్షమాభ్యాం పద్మపద్భ్యాం అని చెప్తారే. ఆ ఇల్లాలు లక్ష్మీదేవి ఎంతో మృదువుగా ఆ పాదసేవనం చేస్తూ ఉంటే కూడా ఇలా పాదాలు ఒత్తేటప్పటికీ అవి కందిపోయేవట. అమ్మ బాబోయ్, ఎలాగా ఈ పాదసేవ నేను చేయగలుగుతాను అని. అమ్మవారు ఎటువంటిది అంటే కమలంలో ఆవిర్భవించింది, అంతకంటే సున్నితమైనది. అంటే వారసత్వపు చిహ్నాలు ఉంటాయి కదా. కనుక కమలోద్భవ అయినటువంటి ఆ అమ్మవారి చేతులు మరింకెంత మృదువుగా ఉంటాయి. అలాంటి వాటితో సేవ చేస్తే కూడా కందిపోయేలాంటి ఇంతటి కోమలమైనటువంటి స్వరూపం కలవాడు కదా నారాముడు అన్నారట. ఇతడు దశరథ రాముడు, నువ్వనుకునేలాంటి ఆ మొరటు పరశురాముడు కాదు, గండ్రగొడ్డలి చేత పట్టినా అని చెప్పడం కోసం అన్నారట. తర్వాతి ఇంకొక మాట, మేరామహ అనడంలో నారాముడు అంటే నా మమకారం ఇలాంటిది. విశ్వామిత్ర, నీకే పిల్లలు లెక్కలేదు, భార్య లెక్కలేదు, మరొకటి లేదు, సర్వస్వం విడిచిపెట్టేసి అనుకున్న దాన్ని సాధించడమే అనే పట్టుదలే ఊపిరిగా బ్రతుకుతున్న వాడివి నువ్వు. నేను నా రాముడే ఊపిరిగా ఉన్నవాడను నేను అని చెప్పడం కోసం ఆ మమకారం యొక్క తీపిని లోపల అనుభవిస్తూ ఆ క్షణంలో ప్రకటిస్తూ రాముణ్ణి ఇంకాస్త దగ్గరగా తీసుకుని మేరామహ అన్నారట. ఊనషోడశ వర్ష ఏకం మేరామహ అనే దానికి అర్థాలు చెప్పుకుంటున్నాం మనం ఇప్పుడు. ఆ తరువాతి మాట ఇంకొక్కసారి మేరామహ అంటే బాగా ఆకలేస్తూ ఆవురావురిమని అనిపోతూ ఉండగా మంచి రుచికరమైనటువంటి పసందైనటువంటి విందు భోజనం వేడివేడిగా అంత అందంగా సంతోషంగా ఆదరంగా వడ్డిస్తే దాన్ని తిందాము అని నోటిలోంచి రసాలు ఊరిపోతూ ఉంటే ఆ ముద్ద తీసుకుని ఇలా పెట్టుకునే లోపు బలవంతంగా చెయ్యపట్టి ఆపినట్లుగా ఈ సంతోషాన్ని, ఈ పుత్రగాత్ర పరిష్వంగం వల్ల కలిగేటటువంటి ఈ ఆనందాన్ని 60,000 సంవత్సరాలు ఎదురు చూసిన తరువాత నాకు దక్కిన దాన్ని నాకు దూరం చేసేస్తావా విశ్వామిత్ర? మేరామహ అన్నారట. మనం లోకంలో ఉదాహరణ చెప్పుకోవాలి అంటే ఒకానొక అన్యోన్యమైనటువంటి దాంపత్యంతో ఉండేటటువంటి దంపతులు, ఆ భర్త ఎప్పుడు ఇల్లు వాకిలి అనేదే పట్టకుండా తనకి ప్రియాతి ప్రియమైనటువంటి శ్రీవారు వ్యవహారమో వ్యాపారమో ఆఫీసో అని అలా పడిగి తిరుగుతూ ఉండేటటువంటి వ్యక్తి ఒకానొక సందర్భంలో తనని అందంగా పొగిడి, సాయంకాలం నేను పెంద్రాళేలాగా వచ్చేస్తాను, రేపు పండగ కదా నీకేదో బహుమతి పట్టుకొస్తాను అని చెప్పి అనుకున్నట్లుగానే చాలా అందమైన, తనకు చాలా నచ్చినటువంటి ఏ చీరో సారో నగా నట్రో లేకపోతే అందంగా అంత హల్వాయో పాలకోబాయో అన్ని జాజిపూలో గులాబీయో పట్టుకొచ్చి ఇచ్చి వీటిని తీసుకుని సిద్ధంగా ఉండు, ఇప్పుడే 5 నిమిషాల్లో వస్తాను అని చెప్పారనుకోండి. ఆ సంతోషం, తన మీద ఇంత గుర్తింప, తన ప్రియాతి ప్రియమైనటువంటి శ్రీవారు తన కోసం ఇది పట్టుకొచ్చారు అని చెప్పి ఆ పూల పొట్లం చేతిలో పట్టుకుని, ఆ హల్వా పొట్లం చేతిలో పట్టుకుని, ఆ చీర పట్టుకుని గిరగిరగిరా ఇల్లంతా తిరిగేస్తూ పక్కింటి పిన్ని వారిని వీరిని కూడా పిలిచి మా వారు పట్టుకొచ్చారు అంటే, ఏదమ్మాయి ఒకసారి ఇలా చూడని అని చెప్పి ఆ చీర కాస్త తన భుజం మీద వేసుకుని ఎలా ఉంది అంటే చాలా బాగుంది పిన్ని గారు అందనుకోండి. అమ్మ మా వారు అంటే బాబాయ్ గారు ఏదో అర్జెంటుగా బయటికి వెళ్దామో అంటున్నారు, పుట్టినరోజో పెళ్ళో పేరెంటమో, ఈ పూటకి కట్టుకుని రేపొద్దుట అందంగా మడతపెట్టి నీకు ఇచ్చేస్తానమ్మా అందనుకోండి. పాపం ఈ ఇల్లాలి పరిస్థితి ఏమి? ఈలోపు ఇంట్లో పెట్టి వచ్చిందనుకోండి, ఒకవేళ ఈ పాలకోవాలు హల్వాలు ఈ గులాబీలు ఈ జాజిపూలు ఇవంతా
అక్కడ ఉన్నటువంటి ఆడపడుచు కాస్త గబగబగబ ఆ గులాబీల్ని కాస్త బాగా నలిపేసి రేకులు తీసేసి ముఖానికి, స్వామి గులాబీలతో వేసుకుంటారా లేదా ఏమో తెలియదు నాకు, సరే మళ్ళీ మీరు నాకేసి అనుమానంగా చూడకూడదు సుమా, సరే ఆ గులాబీ రేకుల్ని తన సౌందర్యం కోసం ఉపయోగించుకున్నట్లుగా ఆ జాజి పూలని కాలేజీకి పెట్టుకెళ్ళడానికి అనుకూలంగా అక్కడ పెట్టుకున్నట్లుగా ఆ పాలకోవా కాస్త తీసి సగం సగం తినేసి సగం కింద మీద పడేసి తీరా వచ్చి చూసేటప్పటికీ ఒక్కసారిగా అలా కుప్పకూలినట్లుగా కుర్చీలో పడిపోయి ఒకవైపు అత్తగారు ఒకవైపు ఆడపడుచు ఏమీ అనలేదు. అవతలేమో ఆ పిన్నిగారు చీరలాగేసుకుని వీరు కోవా తినేసి ఆ పూలు కాస్త నలిపేస్తే తన ఆశలు నలిగిపోయినట్లుగా, తన అంతరంగం తన మనస్సు చితికిపోయినట్లుగా అలా ఉండదా? కనుక ఇంతకాలం 60,000 సంవత్సరాలు ఎదురు చూసి అందంగా ఆనందంగా సంతోషంగా ఉన్న సందర్భంలో ఏదో పక్కింటి పిన్ని గారు ఆ చీరలాగేసుకున్నట్లుగా ఈనగ పెట్టేసుకున్నట్లుగా ఆడపడుచు వాటిని కాస్త కలదన్నుకుపోయినట్లుగా అయిపోతే నా పరిస్థితి అంటే గమనించండి, చిన్న చిన్న చేష్ట, చిన్న చిన్న అవసరాల కోసం అవతలి వ్యక్తుల్ని ఇంతకుముందు అనుకున్నట్లుగా కొడుకు కప్పు గెలుచుకున్నాడు అంటే అందులో పాలు పోసి తాగుతాను, టీ తాగుతాను అన్నట్లుగా అంటే పాపం అవతలి వారు కక్కలేరు మింగలేరు, గొంతులో పచ్చి వెలక్కాయి పడ్డట్టుగా అయిపోతుందన్నమాట. అందంగా జాజిపూలు అలంకరించుకొని అందులో శ్రీవారి ద్వారా ఆ గులాబీ ఏదో అలంకరింప చేసుకోవాలి అనే ఒకవేళ ఆశ అనుకోండి. నేను మగవాణ్ణి కదా, నాకు అంతంత విషయాలు తెలియదు, కానీ ఏదో ఒకానొక కల్పన. అలా ఆశపడినటువంటి పాపమ్మ ప్రియురాలైనటువంటి ఆ ఇల్లాలికి ఈ గులాబీ రేఖలు నలిపేసి ముఖానికి పట్టించుకున్నాను అందం కోసం అంటే ఏమనిపిస్తుంది? కోప్పడ్డానిక తరుణం లేదు, అవకాశం లేదు. మరి బాధన బయటపడకూడదు, అత్తగారు కోప్పడిపోతుంది. ఏం పసిపిల్ల ముచ్చట పడితే ఆ మాత్రం ఓ గులాబీ ఇవ్వలేవా? అది ఓ గులాబీయా? మన వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, పీచు మిఠాయి ₹1/2, అది నువ్వు కొరికి ఇస్తే దాని విలువ ₹1,00,000 అని ప్రియులు పాడుకుంటూ ఉండడం, ప్రియురాళ్ళు పాడుకుంటూ ఉండడం. ఆ రకంగా తన ప్రియమైనటువంటి శ్రీవారు ఇన్నాళ్ల తర్వాత ఈ రకంగా తెచ్చిపెట్టిన ఆ గులాబీ ఓ గులాబీయా అని అత్తగారు అంటే ఇందులో అందం, ఆనందం, సంతోషం, ప్రేమ, దాంపత్యం, అన్యోన్యత ఆమెకేం అర్థమవుతుంది, ఆమెకేం గుర్తుంటుంది అని అనుకోదా ఈ ఇల్లాలు? ఇలాంటి తరుణంలో ఉన్నారన్నమాట మన దశరథుల వారు. కనుక ఆవురావురమంటున్న వాడికి ఆ ముద్ద నోటిదాకా తెచ్చుకున్న తర్వాత పక్కకి లాగేసినట్లయిపోయింది. చాలా జాగ్రత్తగా గమనించండి. అంటే ఆ రుచి తాలూకు ఆ వాసనను, పరిమళాన్ని అనుభవించాడు. మరి విస్తట్లో వచ్చేటప్పటికి గుమగుమలాడుతూ ఉంటుంది కదా, ఆ గుమగుమల్ని చూసే కదా నోటిలో లాలాజలం అంతా ఊరిపోతుంది. దాన్ని చూసేటప్పటికి కంటికింపుగా అందంగా, కొన్ని దూరగా వేయించినట్లు, కొన్ని అందంగా పాకంలో ఊరి ఉన్నట్లు అంతా కనిపించింది. నయనానందం అయింది, ఈ ఆఘ్రాణం చేసాడు, ఈ ఆనందమైంది, ముట్టుకున్నాడు, ఈ స్పర్శ ఆనందమైంది. ఇంకిప్పుడు ఇహ తినబోతాం అని లొట్టలేసుకుంటున్న సందర్భంలో పక్కకి లాగేసినట్లుగా ఉంది దశరథులకి. మేరామ దాతుం నా అర్హామి, రామం నేతుం నా అర్హసి, నా రామం నేతుం అర్హసి అన్నారన్నమాట. ఆ తరువాతి మాట ఇంకొక చిన్న మాట. విశ్వామిత్ర మహర్షులు ఎవరికీ అడ్డు లేకుండా, ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా ఉండేలాంటి వ్యవహారం చేయాలి అంటారు. మీకు రక్షణ కావాలి నిజమే, కానీ రాముడికి కొన్ని లింకులు అంటే కొన్ని సంబంధాలు ఉన్నాయి. ఏమా సంబంధాలు అంటే నేను విడిచిపెట్టలేను, ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది. కనుక అనుపహతాం వృత్తించరేదు అని ముని ధర్మం అన్నమాట. ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా తన వ్యవహారాన్ని ముగించుకోవాలి. అంతేగాని అందంగా పిల్లలు ఏదో పుట్టినరోజు పండుగ చేసుకుంటున్నారనుకోండి, అక్కడికి వచ్చి కూర్చుని నేను జపం చేసుకుంటాను మీరెవరూ మాట్లాడకండి అని అనకూడదు. జపం చేసుకునేవారు ఏ చెట్టు కిందకో పుట్ట కిందకో దేవుడి గదిలోకో వెళ్ళిపోయి అక్కడ వ్యవహారం చేసుకోవాలి. హాయిగా పిల్లలందరూ ఏ హాల్లోనో ఆడుకుంటూ టీవీ చూస్తున్నారనుకోండి, రే ఇక్కడ ఎవరు గొడవ చేయకండి, ప్రశాంతంగా ఉండండి, నేను రామకోట రాసుకుంటాను అని అనకూడదు. కనుక మునివృత్తి ఎవరికి ఇబ్బంది లేనట్లుగా, ఎవరికి అడ్డు లేనట్లుగా ఉండాలి. కనుక రాముడికి ఈ పితృ వాత్సల్యం లేదా నాకు అతని యందు ఉండేటటువంటి ఆ మమకారం అనే బంధం ఉండిపోయింది. కనుక ఈ బంధాలు ఏమీ లేని ఇంకొకరిని ఎవరినైనా చూసుకోవయ్యా అన్నట్లుగా ఒక మాట చెప్పారన్నమాట. అనుపహతమైనటువంటి వృత్తిని, వ్యవహారాన్ని చెయ్యాలి మునులు. కనుక నా మమకారం చేత, నా మమకార పాశం చేత బద్ధమైపోయినటువంటి ఈ రాముణ్ణి నేతుం న అర్హసి అని చెప్పారన్నమాట. మరి ఆ తరువాతి మాట రామ
సకల లోకాలకి ఎంతో సంతోషాన్ని ఎంతో ఆనందాన్ని అందించేవాడు. రమంతే యోగినః రమయతి ఇతి రామః రమంతే అస్మిన్ ఇతి రామః. మరి ఇలా రకరకాలుగా వ్యుత్పత్తులన్నీ మనం గతంలో చెప్పుకున్నాం కదా. అంటే ప్రకృత సందర్భం ఎలా ఉంది అంటే, అందమైనటువంటి ఒకానొక పువ్వు నెత్తిన అలంకరించుకుని ఆ అందం వల్ల తన అందం ఇంకా ఇనుమడించగా సంతోషించాలి కానీ దాన్ని పట్టుకెళ్ళి పిసికి నలిపి ఎక్కడో ఎండలో పడేసినట్లుగా నువ్వేమిటయ్యా ఇంతటి అందగాన్ని, ఇంతటి సుకుమారుణ్ణి, ఇంతటి ముగ్ధ మనోహరమైనటువంటి ఈ దివ్యమంగళ స్వరూపాన్ని పట్టుకెళ్ళి ఎండలో నిలబెట్టి అన్నట్లుగా ఆ రాక్షసులు నిప్పులు జరుగుతుంటే వారి దగ్గర యుద్ధానికి పెడతావు. నరామన్ నేతుం అర్హసి అని చెప్పారట. ఆ తర్వాత అక్కడే ఒక చిన్న మాట చెప్తారు. ఏమనంటే, ఇందాక నేను చెప్పాను కదా, ఏమి కప్పు గెలుచుకున్నాడు అంటే అది షోకేసులో పెట్టుండగా చూసి సంతోషించాలి. కొన్ని పూలు వగైరాలు ఉన్నాయనుకోండి, అవి మనకి ఎంత నచ్చినా ఆ పూల బుట్టలో ఉంచగా వాటిని చూసి మనం సంతోషించాలి తప్ప ఆ కొమ్మకున్న పువ్వు లేకపోతే ఆ పూల సజ్జలో ఉన్న పువ్వునో వెంటనే తుంపి తలలో అలంకరించేసుకుంటే మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు అవతలి వాళ్ళు ఎంత నొచ్చుకుంటారు. కనుకట ఏతదేవ అమృతం దృష్ట్వా తృప్యంతి అంటారట. ఒకానొక సందర్భంలో ఒకానొక మంచి అంశం ఏదైనా కనిపిస్తే అబ్బా అమృతంలాగా అని దృష్ట్వా చూసి తృప్యంతి ఆనందిస్తారట. ఉత్తముల లక్షణం ఇది. ఇంకొక చిన్న మాట, నందామి పశ్యన్నపి దర్శనేనా, నా రాముడిని దూరం నుంచి అలా చూసుకుంటూ చూసుకుంటూ అయినా సరే నేను మనసులో ఎంతో సంతోషిస్తాను. కొంతమంది గమనించండి, తాతలు వారులు ఉన్నారనుకోండి, ఆ మనవరాల్ని గట్టిగా గిల్లి ముద్దు పెట్టుకోవడానికి కూడా ఒప్పుకోరు. అలా దూరం నుంచి చూసి సంతోషించవే చాలు అని తన ఇల్లాలకి చెప్తుంటారు. ఎందుకని? గట్టిగా బొగ్గ గిల్లితే పాపం ఆ మనవరాలు కందిపోతుంది అని. ప్రేమ, వాత్సల్యం, మమకారం వీటన్నింటి వల్ల అనమాట. కనుక చూసి ఆనందించాల్సిన వస్తువుని పట్టుకెళ్ళి ఎండలో పడేస్తాను, నలిపి ముఖానికి రాసుకుంటాను అన్నట్లుగా ఇలా చేస్తామేమయ్యా విశ్వామిత్ర? రామః అన్నారట. ఆ తరువాతి మాట, కొరతేముందయ్యా, వచ్చిన నష్టమే వచ్చింది. ఇప్పుడు రాముడు అశ్వపృష్టం మందు ఎక్కుతాడు అంటే గుర్రం మీద యుద్ధం బాగా చేయగలడు, మరి గజం మీద యుద్ధం బాగా చేయగలడు, మల్ల యుద్ధం బాగా చేయగలడు, విలువిద్యలో ఆరితేరిన వాడు, ఇంతటి శిక్షణ పొందాడు. ఇలా ఇలా ఊరంతా కథలుగా చెప్పుకుంటున్నారయ్యా. నేను అడిగింది అతనికి నేర్పినటువంటి విద్యను ఉపయోగించమనే కదా నా తాత్పర్యం అని అన్నారట. అప్పుడు చెప్తారు, కొప్పున పెట్టినటువంటి పువ్వులు, ముఖం మీద వచ్చినటువంటి ఆ చిరు చెమట బిందువులు ఏ రకంగానూ చెదరకుండానే ఎంతటి యుద్ధానికైనా సరే వెళ్ళి గెలుచుకుని వచ్చినట్లుగా నాకు కొంతమంది చెప్పారు, నాకు సమాచారం తెలిసింది అన్నారట విశ్వామిత్రుల వారు. చెప్తారు అక్కడ, రంజనీయస్య విక్రమై, ఆ మల్ల యుద్ధం చేస్తుంటే, ఆ బాణాలు వేస్తూ ఉంటే, ఒడుపుగా ఆ గుర్రం కళ్ళెం పట్టి ఆ మాదిరిగా గుర్రపు సవారీ చేస్తూ ఉంటే, ఆహాహా రంజనీయస్య విక్రమై, మనస్సు పరవశించిపోతుందిట. కొంతమందికి నా పిల్లలు కూడా ఇలా ఉంటే బాగుండు, కొంతమందికి నేనే ఇలా ఉంటే బాగుండు, కొంతమందికి ఇలాంటి రాముణ్ణి చూస్తూ కాలం గడిపేస్తే బాగుండు అని ఈ రకంగా లోకంలో అందరూ కూడా నోరెళ్లబెట్టుకుని అలా ఆశ్చర్యంగా ఔరా అనేలాగా గమనిస్తూ ఉన్నటువంటి రాముడు యుద్ధానికి వచ్చి అలిసిపోతాడు అంటావేమిటయ్యా అన్నారట విశ్వామిత్రుల వారు. రాజన్నారట. వెంటనే దశరథుల వారు ఊనషోడశ వర్షో అమ్మే రామో వరకు అర్థం చెప్పుకున్నాం. రాజీవలోచన అన్నారట. అంటే తాత్పర్యమేమి అంటే, ఒకనొక తామర మొగ్గ ఉందనుకోండి, అయ్యా ఒక్క 5 నిమిషాల్లో ముగించేద్దాం, కుదిరింది ఏదైనా ఉంటే రేపు చెప్పుకుందాం. సరే, ప్రకృతంలో ఈ రసాస్వాదనకు మధ్యలో విచ్ఛేదం కలగకూడదు. నేను మర్చిపోయి జారిపోతే మొత్తం అంతా పోయినట్లే. సరే, ఎక్కడున్నాం? రాజీవలోచన దగ్గర ఉన్నాం. అంటే తామర మొగ్గ రాత్రంతా ఇలా మొగ్గలా ఉంటుంది. సూర్యోదయం కాగానే ఆ రశ్మి పడి విచ్చుకుంటుంది. దాన్ని దశరథులు ఎలా వర్ణించి చెప్తున్నారంటే, దశరథుల అభిప్రాయం, ఎండ పడితే అది వికసించింది అనే మాట లేదు, దాన్ని తీసేశారు. ఇలా వికసించిన తర్వాత కొన్ని రేకులు ఇలా కిందకి వాలతాయి. ఉదయకాలంలో కొద్దిగా పిల్లగాలులు అలా వీస్తూ ఉంటాయి, ఈ రేఖలు అలా 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 ఊగుతూ ఉంటాయి. ఆ సందర్భాన్ని గమనిస్తే ఆ సూర్యుడి ఎండ తట్టుకోలేక విలవిల్లాడుతున్నటువంటి ఆ తామర రేకుల్ని గమనించలేదా? అలాంటి తామర
పూరేకుల వంటి నయనములు కలవాడు నా రాముడు కనుక ఆ రాక్షసుల ఎండవేడిమి లాంటి దాని ఆ తాపాన్ని తట్టుకోలేడు. రాజీవలోచన అన్నారట. మరి విశ్వామిత్రులు అన్నారట, ఋషి అంటారట, రాజీవలోచన, నేను కూడా అదే అంటున్నాను. ఏమి తాత్పర్యం? ఎండని చూసేటప్పటికి విలవిల్లాడిపోతుంది అనుకుంటున్నావేమో దశరథ. కాదు కాదు, అది వికసించి దాని ఆనందాన్ని ప్రకటిస్తోంది, అది గమనించు. కనుక యుద్ధంలో రణరంగంలో శత్రు సేనని చూసేటప్పటికీ ఇంకా 10 రెట్లుగా అనంతంగా అఖండంగా శతశః సహస్రశః అన్నట్లుగా ఉత్సాహం పొంగి రాముడు ఆనందంగా సంతోషంగా ఒక్క దూకు ముందుకి దూకినటువంటి స్వరూపం నాకు కనిపిస్తోంది అన్నారట. ఎండను కాంచగానే తామర వికసించున్నట్లు సేనని చూసేటప్పటికీ ఉత్సాహం పెళ్ళుబికి వస్తుంది. కనుక రాజీవలోచన అని చెప్పిన మాట నిజమే అన్నారట. ఓహో, ఇలా అర్థం తీసుకున్నారా? అమ్మో, కొంప ములిగిందిరా బాబు. అప్పుడు దశరథులు అంటున్నారట, రాజీవలోచన అంటే గురుగారు రాజీవం రక్తపద్మం స్యాతు అనుంది నిఘంటువు, మీకు గుర్తుంది కదా. అంటే ఏమి? ఎర్ర కలువ అని అర్థం. అంటే వాళ్ళందరినీ చూసేటప్పటికీ ఎర్రబడిపోతాడు, ఎర్రగా అయిపోతాడు నా రాముడు అని నా తాత్పర్యం అన్నారట. ఎర్ర తామర పువ్వు రాజీవ పదానికి అర్థం అది కందిపోయి ఎర్రగా అయిపోతుంది. నా సుకుమారుడైనటువంటి రాముడు కందిపోతాడు, అమ్మో నేను పంపనబ్బా అన్నట్లుగా దశరథుల వారు అన్నారట. వెంటనే విశ్వామిత్రుల వారు అంటున్నారట, అంటే మాటలతో ఆ వాదం ఎలా జరుగుతోందో చూపులతోటే వారి అభిప్రాయాల్ని ఎలా నివేదించుకుంటున్నారో అన్న మాటను మళ్ళీ 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 ఆవృత్తి చేసి రిపీట్ చేసి ఎలా అర్థం చేసుకుంటే ఆనందంగా ఉండేటటువంటి ఆ భావాలన్నీ మనకెలా వస్తాయో గమనించండి. అప్పుడు విశ్వామిత్ర మహర్షి అంటున్నారు, దశరథులు ఏమన్నారు? కందిపోయిన ఎరుపు అది ఆనందంతో కాదు అన్నారు కదా. ఓహో, ఆ ఎరుపు గురించి మీరు మాట్లాడుతున్నారా? అవునవును, రాముడికి సంబంధించి ఆ కళల్లో ఎరుపుని నేను కూడా ఒక దగ్గర గమనించాను. త్రికాల వేదులు కదా విశ్వామిత్రుల వారు చెప్తున్నారు. రామో రక్తాంతలోచన అన్నారట. కించిత్ భ్రూభంగ లీలా నియమిత జలధిం అని తర్వాత ఒక దగ్గర వర్ణిస్తారు. సముద్రుడు తనకి అవకాశం ఇవ్వకపోతే కళ్ళెర్ర చేసి బాణం వేసి అస్త్రం వేసైనా సరే ఈ సముద్రాన్ని ఎండగట్టి ఒకనొక చదునైన మెరక నేలలాగా చేసేస్తాను అనేటప్పటికీ గడగడ వణికిపోయి సముద్రుడు తన స్వరూపంతో ప్రత్యక్షమయ్యి రామా దాసోహం అనేసాడు. కనుక నిజమే, రాముడి కళ్ళు ఎర్రబడితే శత్రువులందరూ వణికిపోతారు. కనుక ఈ రాముడే నాకు కావాలి అన్నారట. అమ్మమ్మో, నా రాముడు ఇలా అర్థం తీసుకున్నారా మీరు? అప్పుడు అన్నారట రాజుగారు, దశరథ మహారాజు గారు చెప్తున్నారట, మొత్తం అర్థం చేసుకోండి గురుగారు. ఇలా చిన్నగా కాదు, రాజీవలోచన అనే మాటే కాదు, ఊనషోడశ వర్షో మే రామో రాజీవలోచన, ఇప్పుడు చెప్పండి మీరు అన్నారట. అంటే ఏమి తాత్పర్యం అంటే, మీరన్నదంతా నిజమేనండి, అసలుగా కళ్ళెర చేస్తే అంతటి వాడే, అది ఎప్పుడో కదా. కానీ ఇప్పుడు పరిశీలిస్తే ఈ బొగ్గ నొక్కితే ఈ బొగ్గలోంచి పారు కారేలాగా, అమ్మ దగ్గర తాగిన పాలు ఇంకా గొంతైనా దిగనట్లుగా ఉన్న ఇంత పసిప్రాయంలో అంతటి ప్రతిభ, అంతటి టాలెంట్ ఎలా చూపించగలడండి? మీరే చెప్పండి. ఊన షోడశ వర్షో మే రామో రాజీవలోచన, ఈ పసిప్రాయం కనుక లేనట్లయితే ఆ రాజీవలోచన అంటే కళ్ళెర్ర చేస్తే శత్రువులు పారిపోవడం అనేది నిజమే అయ్యి ఉండొచ్చు, కానీ ఇప్పుడు కాదు అనడం కోసం చెప్పారట. వెంటనే విశ్వామిత్ర మహర్షి అంటున్నారట, అందుకునేనయ్యా నీ పిల్లవాడు కందిపోతాడు అని చమత్కారం గమనించండి. నేను నిశాచరులతో యుద్ధం చేయమని చెప్తున్నాను. అంటే ఏమి? రాత్రిపూట ఈ వేడి ఎండ అంతా ఏమీ ఉండదు కనుక ప్రశాంతంగా చక్కటి వెన్నెల కురిసేటటువంటి ఆ వాతావరణంలో నీ రాముడు కందిపోకుండానే యుద్ధం చేస్తాడు, రాముడిని ఇచ్చేయి అన్నట్లుగా విశ్వామిత్రుల వారు అన్నారట. అప్పుడు దశరథులు మళ్ళీ చెప్తున్నారట, రాజీవలోచన అంటే అసలు తాత్పర్యం అది కాదండి. రాజీవం అంటే ఇప్పుడు మళ్ళీ అర్థం మార్చారు. ఏమని? తామర పువ్వుని మీరు గమనించండి గురుగారు. ఏమనంటే అది ఉదయం సూర్యుడు రాగానే విచ్చుకుంటుంది, వికసిస్తుంది, మరి సాయంకాలం కాగానే ముడుచుకుపోతుంది. కనుక సాయంకాలం అయ్యేసరికి కళ్ళు నొలుపుకుంటూ అమ్మ నేను పడుకుండిపోతాను, ఎక్కడ పడుకోవాలి అని చెప్పి అమ్మ కొంగు పట్టుకుని వెళ్ళాడేలాంటి నా పసివాడు నా రాముడు సాయంకాలం అయ్యేసరికే ఎక్కడున్నవాడు అక్కడే నిద్రపోతాడు, వీడికి అసలు ఏమీ తెలియదు, ఏమీ పట్టదు అని ఇళ్లలో అమ్మలు అనుకుంటూ ఉంటారు కదా. ఆ పసిపిల్లలు తిరిగేసిన పుస్తకాలు తిరిగేసినట్లే ఉంటాయి, పెట్టుకున్న కళ్ళజోళ్ళు పెట్టుకున్నట్లే ఉంటాయి, అలా సొమ్మసిల్లిపోయినట్లుగా సోఫాకో దేనికో జార్లపడి అలాగే గురకబెట్టి నిద్రపోతూ ఉంటారు. వారిని నెమ్మదిగా కళ్ళజోడు తీసి పుస్తకాలు ముడిచి చెయ్యపట్టి నడిపించి పక్క మీద పడుకోబెట్టేటటువంటి తల్లిదండ్రులకి ఇది అనుభవం కాదా? కనుక రాత్రి అయ్యేసరికి నిద్రపోయేవాడు నా రాముడు, రాత్రి అయ్యేసరికి బలం పుంజుకుని యుద్ధం చేయడానికి వచ్చేవారు వారు. ఇదెలా కలుస్తుందయ్యా? పూర్తిగా ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం అన్నట్లుగా కుదరదు. నరామన్ నేతుమరహసి, నా రాముణ్ణి ఇవ్వనుగాక ఇవ్వరు అని దశరథులు చెప్పారట.
అప్పుడు అంటారు దశరథులే ఒక మాట చెప్తారు, చూసిన వారికి ఆనందంతో తన్మయత్వంతో కళ్ళు బరివెక్కి ఆ దివ్యమంగళ స్వరూపం అందున రాముడి నయనానందం అసలు ఇంత అంతా కాదండి, అబ్బబ్బబ్బబ్బ అంతటి మనోహరంగా ఉంటుంది. దానికి తోడు భక్తి అనే 2 అక్షరాలు మనసులో పెట్టుకుని కనుక చూసినట్లయితే ఇంకా మనోహరంగా ఉంటుంది. కనుక చెప్తారు, నిద్ర రప్పించుకోవాలి అంటే, కళ్ళు వాలిపోవాలి అంటే నా రాముణ్ణి చూడాలయ్యా. ఆ కళ్ళను చూస్తే చూస్తే ఆ సౌందర్యంతో ఆనందంతో తన్మయత్వాన్ని పొందేసి హాయిగా నిద్ర వచ్చేసి నిద్రపోతారు. మెలకుగా ఉన్నంత వరకు ఆరాముణ్ణే చూస్తూ గడపాలి అనుకునేలాంటి పరిస్థితి కనుక రామోరా జీవలోచన అన్నారట. అలాంటి రాముణ్ణి రాక్షసుల ఎదురుగా పంపిస్తే ముఖ సౌందర్యం తగ్గిపోతుంది, వాడిపోడు నా రాముడు, కనుక పంపను, తీసుకెళ్ళడానికి వీలు కాదు అన్నారట. అప్పుడు విశ్వామిత్ర మహర్షి చెప్తున్నారట, అయ్యా ఇది ఒక మాకు ఉపయోగకరమైనటువంటి అంశం. ఏమని? ఇంతటి నయనానందం చూసేవారు కళ్ళు బారిపోతాయి, ఆ ముగ్ధులైపోతారు, మనోహరంగా ఉంటుంది ఈ స్వరూపం అంతా అన్నారు కదా. రాముడికి సంబంధించి ఒక దివ్యమైనటువంటి స్తోత్రం ఉంది, జితంతే పుండరీకాక్ష అని. దానిలో చెప్తారు, కేవలం తన చూపులతోటే, ఆ చూపులతోనే పడగొట్టేసి ఆ శత్రువులందరినీ కూడా రూపుమాపుతారు అని. అంటే మన కథలో చెప్పుకోవాలి అంటే, ఒక కథలో ఒకానొక భయంకరమైనటువంటి సన్నివేశంలో ఒకానొక కథానాయిక ఏదో కన్నుగీటి ఆ శత్రువులందరినీ కూడా తప్పుదారి పట్టించి సమ్మోహితుల్ని చేసిన కథలు మనం గమనిస్తూ ఉంటామే. ఆ మాదిరిగా విశ్వామిత్రుల వారు అంటున్నారు, రాముని చూపులతోనే వారి దగ్గర నెగ్గేస్తాం మేము, కనుక ఏమీ ఇబ్బంది లేదు, యుద్ధం కూడా చేయాల్సిన అవసరమే లేదు అంటున్నారనమాట. ఆ సందర్భంలో మన దశరథులు చెప్పే మాట, నా పిల్ల బాగా ప్రయోజకురాలైతే కన్నుగీటినా ఏం చేసినా సరే తట్టుకోగలిగి తర్వాత ప్రతి వ్యూహం పన్నగలుగుతుంది, వీడు పసివాడు, తీరా వాళ్ళు సమ్మోహితులై దగ్గరికి వచ్చేసి దానాతో అంటే ఇంకేం చేయలేని పరిస్థితి. కనుక అంతగా వ్యవహారంలో మోదారనీనా రాముడి దగ్గర ఈ నయన సౌందర్యం అనేటటువంటి సమ్మోహనాస్త్రం ఉన్న ఇప్పుడు పెద్దగా ప్రయోజనం లేదయ్యా, ఉనషోడశ పరుషోమే రామో రాజీవలోచన అన్నదనమాట. తర్వాత కొద్దిగా శేషాలు మిగిలి ఉన్నాయి, ఈ మిగిలిన శేషాలని రేపటి రోజున మనం వివరించుకుందాం. ఇలాంటి మధురాతి మధురైనటువంటి ఈ పద్యాల్ని అందించిన వాల్మీకి మహర్షి, ఆ కథ వెనుక ఉన్నటువంటి ప్రధాన కథానాయకుడు మన శ్రీరాముడు. సరే, ప్రకృతంలో అంతటి మమకారంతో అంతటి పుత్రానందం పొందుతున్నటువంటి దశరథులు, ఆ అవసరం కోసం వచ్చినటువంటి ఆ విశ్వామిత్రులు, వీరందరూ కూడా మనల్ని అనుగ్రహించి రక్షించదురుగాక. హరజే నమః. స్వస్తి. పారాయణ చేసుకుందాము. నచాసౌ రక్షసాం యోగ్యః కూటయుద్ధాహి తే భృశం విప్రయుక్తో హి రామేణ ముహూర్తమపి నోత్సహే జీవితుం మునిశార్దూల నరామం నేతుమర్హసి యది వా రాఘవం బ్రహ్మన్ నేతుమిచ్చసి సువ్రత చతురంగ సమాయుక్తం మయా చ సహితం నయా షష్టిర్వర్ష సహస్రాణి జాతస్య మమ కౌశిక దుఃఖేనోత్పాదితశ్చ అయం నరామం నేతుమర్హసి చతుర్నాం ఆత్మజానాం హి ప్రీతిః పరమికా మమ జ్యేష్ఠం ధర్మ ప్రధానం చ నరామం నేతుమర్హసి కిం వీర్యాః రాక్షసాస్తే చ కస్య పుత్రాశ్చ తే చ కే కథం ప్రమాణాః కే చైతాన్ రక్షంతి మునిపుంగవ కథంచ ప్రతికర్తవ్యం తేషాం రామేణ
రక్షసాం రక్షసాం మామకైర్వా మామకైర్వా బలైర్బ్రహ్మన్ బలైర్బ్రహ్మన్ మయా వా మయా వా కూటయోధినాం కూటయోధినాం ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే బాలకాండే బాలకాండే వింశ సర్గే వింశ సర్గే సప్త శ్లోకాః శ్లోకాః. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు మనందరము కలిసి పారాయణ చేద్దాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియస్య ముఖ్యా సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్యోగవాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే ఏకోనసప్తతితమః సర్గః. శ్రీవసిష్ఠ ఉవాచ అథ వర్ష సహస్రేణ తాం పితామహ ఆయయౌ దారుణం హి తపస్సిద్ధ్యై విషాగ్నిరపి శీతలః మనసైవ ప్రణమ్యైనం సా తథైవ స్థితా సతి కోవరః క్షుచ్యమాయాలం ఇది చింతాన్వితాభవత్. ఆస్మృతం ప్రార్థయిష్యేహం వరమేకమిమం విభుం అనాయసీ చాయసీ చ శ్యామహం జీవసూచికా అస్యోక్త్యా ద్వివిధా సూచిః భూత్వా లక్ష్యా విశామ్యహం. ప్రాణినాం సహ సర్వేషాం హృదయం సురభిర్యథా యథాభిమతమేతేన గ్రసేయం సకలం జగత్. క్రమేణ క్షుద్వినాశాయ క్షుద్వినాశః పరం సుఖం ఇతి సంచింతయంతీం తాం ఉవాచ కమలాలయః. అన్యాదృశ్యాస్తథా దృష్ట్వా స్తనితాభ్రరవోపమం. బ్రహ్మోవాచ పుత్రి కర్కటికే రక్షః కులశైలాభ్రమాలికే ఉత్తిష్టత్వం తు తుష్టోస్మి గృహాణాభిమతం వరం. కర్కట్యువాచ భగవన్ భూత భవ్యేశ శ్యామహం జీవసూచికా అనాయసీ చాయసీ చ విధేర్పయసి చేద్వరం. శ్రీవసిష్ఠ ఉవాచ ఏవమస్త్వితి తాముక్త్వా పునరాహ పితామహః. సూచికా సోపసర్గాత్వం భవిష్యసి విశూచికా సూక్ష్మయా మాయయా సర్వలోకహింసాం కరిష్యసి. దుర్భోజనా దురారంభాః మూర్ఖా దుస్థితయశ్చ యే దుర్దేశవాసినో దుష్టాః తేషాం హింసాం కరిష్యసి. ప్రవిశ్య హృదయం ప్రాణైః పద్మప్లీహాదిబాధనాత్ వాతలేఖాత్మికా వ్యాధిః భవిష్యసి విశూచికా. సగుణం విగుణం చైవ జనమాసాదయిష్యసి. గుణాన్విత చికిత్సార్థం మంత్రోయంతు మయోచ్యతే. బ్రహ్మోవాచ హిమాద్రేరుత్తరే పార్శ్వే కర్కటీ నామ రాక్షసి విశూచికాభిధానాసా నామ్నాప్యన్యాయ బాధికా. తస్యాః మంత్రః ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనాం. ఓం హర హర నయ నయ పచ పచ మథ మథ ఉత్సాదయ ఉత్సాదయ దూరే కురు స్వాహ హిమవంతం గచ్చ. జీవ సహ 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 చంద్రమండలగతోసి స్వాహ. ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనాం. ఓం హర హర నయ నయ పచ పచ మథ మథ ఉత్సాదయ ఉత్సాదయ దూరే కురు స్వాహ హిమవంతం గచ్చ. జీవ సహ 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 చంద్రమండలగతోసి స్వాహ. ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనాం. ఓం హర హర నయ నయ పచ పచ మథ మథ ఉత్సాదయ ఉత్సాదయ దూరే కురు స్వాహ హిమవంతం గచ్చ. జీవ సహ 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 చంద్రమండలగతోసి స్వాహ.
इति मन्त्री महामन्त्रम् न्यस्य वामकरोदरे मार्जयेदातुराकारम् तेन हस्तेन संयुतः हिमशैलाभिमुख्येन विद्रुताम् ताम् विचिन्तयेत् कर्कटीम् कर्कशाक्रन्दाम् मन्त्रमुद्गरमर्दिताम् आतुरम् चिन्तयेच्चन्द्रे रसायन हृदि स्थितम् अजरामरणम् युक्तम् मुक्तम् सर्वाधिविभ्रमैः साधको हि शुचिर्भूत्वा स्वाचान्तः सुसमाहितः क्रमेणानेन सकलाम् प्रोच्चिनत्ति विशूचिकाम् इति गगनगतः त्रिलोकनाथः गगनगसिद्धगृहीत सिद्धमन्त्रः गतः उपगतचक्रवन्द्यमानः निजपुरम् अक्षयम् आयम् उज्ज्वलश्रीः इति श्रीमद्योगवासिष्ठे उत्पत्तिप्रकरणे 69तमः सर्गः। अथ धन्वन्तरिध्यानम् अच्युतानन्त गोविन्द विष्णो नारायणामृत रोगान्मे नाशयाशेषान् आशु धन्वन्तरे हरे आरोग्यम् दीर्घमायुष्यम् बलम् तेजोधियम् श्रियम् स्वभक्तेभ्योऽनुगृह्णन्तम् वन्दे धन्वन्तरिम् हरिम् धन्वन्तरेरिमम् श्लोकम् भक्त्या नित्यम् पठन्ति ये अनारोग्यम् न तेषाम् स्यात् सुखम् जीवन्ति ते चिरम्। ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा। ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात्। अधनवग्रह प्रार्थना आरोग्यम् पद्मबन्धुर्वितरतु नितराम् सम्पदम् शीतरश्मिः भूलाभम् भूमिपुत्रः सकलगुणयुताम् वाग्विभूतिम् च सौम्यः सौभाग्यम् देवमन्त्री रिपुभयशमनम् भार्गवः शौर्यमार्किः दीर्घायुः सैनिकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभम् मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् च यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याण निधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।